ముమ్మూర్తులలో ప్రథముడైనటువంటి వాడు సాక్షాత్తు మహాదేవుడు అంటే శివుడు. బగళాముఖి మంత్రజపంతోటే అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు. మనం బయట ఫోటోస్లో చూస్తూ ఉంటాం కదా, మహాదేవుడు ఒక జపమాలను పట్టుకుని ఎప్పుడూ ఉపాసన చేస్తూ ఉంటాడు. అదే రుద్రాక్షమాలతో అమ్మవారిని జపిస్తూ ఉంటాడు. ఓం క్లీం బగళాముఖి స్వాహ. ఇది ఆదిపరాశక్తి స్వరూపమైన బగళాముఖీదేవి నవాక్షరి మూలమంత్రం. ఈ మంత్రాన్ని మహాదేవుడు ఉపాసించున్నది. ఈ విషయం మనకెలా తెలిసింది అనే రహస్యాన్ని వివరిస్తాను. నారద పురాణం. మనకు అనేక రకాల పురాణాలున్నాయి, అష్టాదశ పురాణాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి మార్కండేయ పురాణం, అగ్ని పురాణం. అందులో ఒకటి ఈ నారద పురాణం. ఈ నారద పురాణంలోనూ దశమహావిద్యా స్వరూపం అనే గ్రంథంలోనూ బగళాముఖి కల్పం నందు మంత్ర మహాదది, ఇది చాలా పురాతనమైనది. ఆదిశంకరాచార్యులు దీన్ని పఠించడం కూడా జరిగింది. అదేవిధంగా శారదా తిలకం